తండ్రి, మీరు మాట్లాడుతున్న ప్రతి మాట నాయన మా హృదయాలలో నింపుకున్నట్లుగా మీరు సహాయం చేయమని, గ్రహించే మనస్సును తండ్రి అర్థం చేసుకునే హృదయాన్ని మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. హల్లెలూయా. పక్కలో ఉండేవారిని చూడండి. ప్రభు దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండును. హల్లెలూయా. ఈ మాట ఎవరు చెప్తారు? దేవుని చేత విమోచింపబడిన వారు చెప్పే మాట. ప్రభు దయాళుడు, ఆయన కృప నిత్యముండును. హల్లెలూయా. సరే, మనము కంటిన్యూ వాక్యమును వింటున్నాం. కంటిన్యూస్గా ఒక వాక్యము, ఒక అంశాన్ని మనము చదువుతూ నేర్చుకుంటూ వస్తున్నాం. కాబట్టి అపవాదిని జయించుట ఎట్లు అనే అంశమును మనం ప్రారంభించి, విశ్వాసంలో స్థిరంగా ఉంటే జయించగలం, పరిశుద్ధాత్మను కలిగి ఉంటే జయించగలం, ప్రార్థన చేయగలిగితే జయించగలం అని 3 అంశాలు మాట్లాడి 4వ అంశంలో ఉన్నామో, అపవాదిని జయించాలి అంటే సర్వాయుధ వర్గములు, సర్వాంగ కవచములను మనం ధరించుకోవాలి అని అర్థం. సర్వ అంగము అంటే, అంగము అంటే అవయవాలు అని అర్థం. సర్వ అంగము అని అంటే సర్వ అవయవాలను కప్పుకొని ఉంచే ఒక వస్త్రం లాంటిదే సర్వాయుధ వర్గములు, సర్వాయుధ కవచములు. హల్లెలూయా చెబుతారా? మామూలు వస్త్రము శరీరానికి వేసుకుంటాం, అది ఆత్మకు వేసుకునేటటువంటి సర్వాయుధ కవచములు. దాంట్లో మనం మొదటిది మాట్లాడుకున్నాము. అయితే రెండవ దానికి మనం వేగంగా వెళ్ళబోతుంటున్నాం. అందరూ కూడా ఎఫెసియన్ చాప్టర్ 6:14, ఎఫెసీలు 6:14 వచనాన్ని ఒకసారి చదువుకొని వాక్య భాగంలోకి వెళ్దాం. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టికట్టుకొని నీతి అనే మైమరపు తొడుగుకొని వలనైనా సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని నిలబడుడి. హల్లెలూయా. ఈ మైక్స్ ఇవ్వండి చదివే వాళ్ళకి. మళ్ళీ ఎంతసేపు చెప్పాలా? ఈ మైక్స్ అంతా పెట్టేసేయండి. దేవునికి స్తోత్రం. అయితే గమనించారా? సర్వాంగ కవచములు 6 విధమైనవి చెప్పుకున్నాం కదా. దాంట్లో మొదటిది సత్యం అనే దట్టి. సత్యం అనే దట్టి ఎక్కడ కట్టుకోవాలి? నడుమునకు కట్టుకోవాలి. ఎందుకు అంటే చక్కగా నిలబడడానికి, బలముగా పనిచేయడానికి, తర్వాత భారాలు మోయడానికి, పరిగెత్తడానికి, అన్నిటికీ ఏది ముఖ్యమో నడుము అనేది చాలా ముఖ్యము. ఈ నడుముకి ఎట్లాగా మనము సత్యాన్ని కట్టుకోవాలి అని అంటే ఎట్లా కట్టుకోవాలని చెప్పుకున్నాం మనం. గత వారం విన్నారా? ఎట్లా కట్టుకోవాలి? నడుము బాగా స్ట్రాంగ్గా ఉండాలంటే ఏం కట్టుకోవాలి? ఏమమ్మా? బెల్ట్ కట్టుకోవాలి. వెరీ గుడ్. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి. ఏం కట్టుకోవాలి? మామూలు వస్త్రాలు జారిపోకుండా బెల్ట్ కట్టుకుంటామో, ఆధ్యాత్మికంగా జారిపోకుండా ఉండాలంటే సత్యాన్ని కట్టుకోవాలి. సత్యాన్ని కట్టుకోవాలి. అది ఎక్కడ కట్టుకోవాలి? నడుము కట్టుకోవాలి. ఎట్లా? సత్యాన్ని నడుముకి ఎట్లా కట్టుకోగలుగుతారు? రాసి కట్టుకుంటారా? నడుముకు కట్టుకోవడం అని అంటే, నడుము స్ట్రాంగ్గా ఉండాలంటే మనసును కట్టాలి ఫస్ట్. చెప్పండి, ఏం కట్టాలి? 1 పేతురు పత్రిక 1:13 చదువుకున్నాం కదా. ఒకసారి జ్ఞాపకం చేసుకొని తర్వాత భాగానికి మనం వేగంగా వెళదామండి. 1 పేతురు పత్రిక కాబట్టి 1వ అధ్యాయము 13వ వచనము. కాబట్టి మీ మనసును నడుము కట్టుకొని. ఏం కట్టుకోవాలా? మనస్సు అనే నడుము. చూసారా? ఇప్పుడు నడుముకు బెల్ట్ అంటే ఏం అర్థం? మనస్సు కట్టుకోవాలి అంటే మనసుని నిర్భరంగా పెట్టుకోవాలి. మనసుకి ప్రాకారాలు ఉండాలి. మనసులో ఏది పడితే అది రానికూడదు. మనసులో ఏది పడితే అది వేయకూడదు. మనసుని ఎక్కడ పడితే అక్కడ వదలకూడదు. ఒక ప్రాకారం పెట్టుకొని, సత్యాన్ని ఒక ప్రాకారంగా పెట్టుకొని, మీ మనసుని సరిగా అదుపులో పెట్టుకోగలిగితే, కంట్రోల్ చేయగలిగితే,
మీ నడుముకి బెల్ట్ కట్టుకున్నట్లే కర్త. హల్లెలూయా చెప్తారా? కాబట్టి ఇది గత వారంలో ప్రసంగం చేశాను. అయితే 2 మాటలు మిస్ చేసాం మనం గత వారంలో. అది వదిలేసాం, మిస్ చేయలేదు, వదిలేసాం, సమయం లేదు కనుక ఆ 2 మాటలు చదువుకొని తర్వాతది నీతి అనే మైమరపు గురించి ఈరోజు మీతో కూడా నేను వాక్యాన్ని పంచుకుంటాను. వెళదాం రండి. లూకా 12వ అధ్యాయంలో 35వ వచనంలో సిద్ధపాటు కొరకు రాయబడిన మాట ఈ మాట. సిద్ధపాటు, యేసు రాకడకు సిద్ధపాటు. చదవండి 12వ అధ్యాయము 35, 36 వచనాల్లో చూడండి. మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి. తమ ప్రభు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడెప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురుచూచు మనుష్యుల వలె ఉండుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ రాయబడిన వాక్యాన్ని మీరు గమనించారా? మీ నడుములు కట్టుకొని ఉండుడి. ఏం చేయాలంట అమ్మా? ఏం చేయాలంట? మీ నడుములు కట్టుకొని ఉండుడి. ఏమి వెలుగుతూ ఉండాలంట? దీపము. హల్లెలూయా. ఇంట్లో పెట్టే దీపం కాదు. ఇంట్లో పెడుతున్నారు కదా, పాతకాలంలో కరెంట్ లేనప్పుడు కిరోసిన్ బుడ్డీలో పెడుతున్నారే, అది నూనెలో పెడుతున్నారే, ఆ దీపం ఇంటికి వెలిగించే దీపం కాదు. ఇక్కడ మీ దీపాలు అని రాయబడింది. మీ దీపాలు, మీ జీవితం అనే దీపాలు, మీ బ్రతుకనే దీపం వెలుగుతుండాలి. నడుము కట్టుకోవాలి. మీ దీపాలు వెలుగుచుండనివ్వడి. ఎందుకంటే 36లో మనం చదువుకున్నాం, తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి ఏం తీయాలా? తలుపు తీయుటకు అతడు ఎప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురుచూచు మనుష్యుల వలె ఉండాలి. ఇప్పుడు ఒక ఆయన త్వరగా రాబోతున్నాడు. ఆయన వచ్చి తలుపు తట్టబోతున్నాడు. అప్పుడు ఆయనకి ఏం తెరవాలి? తలుపు తీయాలి. హల్లెలూయా. ఎవరా పెళ్లి కుమారుడు? ఎవరు ఆయన? యేసు ప్రభు రాబోతున్నాడు. అందుకే యేసు ప్రభు పరలోక ఉపమానాన్ని గురించి చెప్పేటప్పుడు 10 మంది కన్యకలు ఒక పెళ్లి కుమారుని ఎదుర్కొని పోయినారంట. దాంట్లో 5 మంది బుద్ధి గల వాళ్ళు, 5 మంది బుద్ధి లేని వారు. బుద్ధి గల 5 మంది లోపలికి పోయారంట. బుద్ధి లేని 5 మంది కన్యకలు లోపలికి ఒకటే వ్యత్యాసం వారిలో. లోపలికి పోయిన వారి దీపాలు వెలుగుతూ ఉండింది, బయట వచ్చేసిన వాళ్ళ దీపాలు వెలగలేదు. దీపము వెలిగింది, దీపం వెలగలేదు. వెలుగుతూ ఉంటే వాళ్ళు లోపలికి వెళ్ళారు, వెలగని వాళ్ళ దీపాలు ఆరిపోయింది, వాళ్ళు బయటకు వచ్చేసారు. అందుకే ఇక్కడ రాయబడింది, గుర్తుపెట్టుకో, యేసు వచ్చే వరకు మీ దీపాలు వెలుగుచూ ఉండాలి. ఆమేన్ చెప్తారా? హల్లెలూయా. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. చెప్పండి, ఎవరి ఆత్మ? నరునికి ఆత్మ ఏమిటంట? అది యెహోవా పెట్టిన దీపం. ఈ దీపం అనేది ఏమైపోకూడదు. హల్లెలూయా చెప్పండి. ఈ ఆత్మ ఏమవ్వాలా? వెలుగుతూ ఉండాలా. ఈ ఆత్మ వెలుగుతూ ఉండాలంటే ఈ ఆత్మకి ఆహారం పెట్టాలా, ఈ ఆత్మకి నూనె పోయాలా, పరిశుద్ధాత్మ నూనె. ఈ యొక్క ఆత్మను వాక్యం ఇవ్వాలి, ఆత్మకి సత్యాన్ని ఇవ్వాలి ఆత్మకి. అందుకే రాయబడింది, నీ నడుమును కట్టుకొని. చూడండి, అక్కడ కూడా నడుముకి సంబంధం ఉంది. ఏం కట్టుకొని? మీ దీపాలు వెలుగుతూ ఉండాలి అని అంటే మీ నడుము కట్టాలి. అంటే నీ మనస్సును కట్టాలి. నీ మనస్సును సత్యములో కడితే, వాక్యములో కడితే నీవు, నీ ఆత్మ వెలుగుతూనే ఉంటుంది. నీవు వెలుగుచ్చు దీపం వలె ఉంటావు, నువ్వు ప్రకాశించు దీపం వలె ఉంటావు. అది మాత్రం కాదు, యేసు ఎప్పుడు అయినా వచ్చి తలుపు తెరవని తట్టని నువ్వు తలుపు తెరుస్తావు. నువ్వు యేసు రాకడలో ఎత్తబడతావు. ఇది ఏం తెలియజేస్తుందనంటే
ప్రభు రాకడకై సిద్ధపాటు. నువ్వు సిద్ధపడాలి. నీ దీపం వెలుగుతుండాలంటే ఫస్ట్ నువ్వేం కట్టాలి? పక్కలో చూసి చెప్పండి, ఏం కట్టాలి? నడుము కట్టాలి. చెప్పండి, నడుము కట్టండి అని చెప్పండి. చెప్పండి గట్టిగా, అందరూ చెప్పండి. వెనకాల ఉండేవాళ్ళు కొంతమంది చెప్పరు, నడుము కట్టండి. హల్లెలూయా. ఎందుకు? నీ దీపము ఆరిపోకూడదు, వెలుగుతూ ఉండాలి. ఎవరు వస్తున్నారు? పెళ్లి కుమారుడు, యేసు అనే పెళ్లి కుమారుడు. మ్యాన్, ఆయన ఎంతమంది రెడీగా ఉన్నారు ఎదుర్కోవడానికి? అట్లాగైతే నువ్వు నడుము కట్టాలి, నీ దీపం వెలిగించాలి. ఈ ఒక టాపిక్ చెప్పలేదు. రెండో టాపిక్ యోహాను సువార్త 13వ అధ్యాయం 4వ వచనంలో యేసు ప్రభు కూడా అక్కడ నడుము కట్టాడు. యేసు ప్రభు కూడా ఒక నడుము కట్టి ఒక పని చేశాడు. చూడండి ఏం చేశాడో. భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రము అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకొని నడుమునకు కట్టుకొనెను. హల్లెలూయా చెప్తారా? యేసు ప్రభువారు ఒక పనివాని వలె, ఒక దాసి వలె, ఒక దాసుని వలె ఆయన నడుముకి ఏం కట్టాడు? టవల్ కట్టుకున్నాడు. తువాలు అని రాయబడింది. హల్లెలూయా చెప్తారా? ఏం కట్టుకున్నాడు? ఎక్కడి నుంచి లేచాడు? భోజన పంక్తిలో నుండి లేచాడు. ఏ భోజన పంక్తి అది? పస్కా భోజన పంక్తి. హల్లెలూయా. చివరి పస్కా యేసుప్రభుకి అది. చివరి పస్కా యేసుప్రభుకి అది. మొదటి బల్లారాధన యేసుప్రభుకి అది. హల్లెలూయా చెప్తారా? అంతకుముందు బల్లారాధన లేదండి, పస్కానే ఉండింది. దానికి ముందు వరకు యేసుప్రభు వారు చిన్న వయసులో నుండి బల్లారాధన చేయలేదు. యూదులు కానీ ఎవరు కానీ బల్లారాధన చేయలేదు. హల్లెలూయా చెప్పండి. వాళ్ళు చేసింది ఏం పండుగ? పస్కా పండుగ. ఆ పస్కా భోజనాన్ని తింటూ అప్పుడు స్టార్ట్ చేసిందే ఈ హోలీ కమ్యూనియన్. మొట్టమొదటి బల్లారాధన జీసస్ ఆ చిట్ట చివరి రాత్రి, మరణానికి ముందటి రాత్రి ఆయన ప్రారంభించాడు. ఆ భోజన పంక్తి ఇక్కడ చెప్పబడింది. ఆ భోజన పంక్తి యేసు ప్రభు చుట్టూ 12 మంది శిష్యులు ఉన్నారు. యూదుల ట్రెడిషనల్ ప్రకారం ఆ పస్కా పండుగ రోజు ఒక దాస్య ఉంటుంది. ఒక దాస్య పిల్ల, ఒక పాప, అంటే ఒక పనికత్తెరాలు ఏం చేస్తుందంటే ఒక పాత్రలో నీళ్ళు తెచ్చి అక్కడ భోజన పంక్తిలో కూర్చుండే ప్రతి వాళ్ళ కాళ్ళను నీళ్ళతో కడగాలి. కడిగి తువాలతో శుభ్రం చేయాలి. అలా శుద్ధి చేసుకున్న తర్వాతనే వారు పస్కాను ఆచరించాలి. ఈ యూదుల ట్రెడిషన్ ముస్లింలు కూడా ఫాలో అయ్యేది. వాళ్ళు మసీదుకి వెళ్తే కాళ్ళు చేతులు కడుక్కోకుండా, ముఖం కడుక్కోకుండా ఎక్కడికి వెళ్ళరు? వాళ్ళు మసూదికి వెళ్ళరు. హల్లెలూయా చెప్తారా? ఇది యూదుల ట్రెడిషన్. యూదుల ట్రెడిషన్ పస్కాలో కూడా. అయితే అక్కడ దాసి, ఒక పనికత్తెరాలు చేయాల్సిన పని నా ప్రభు అయిన యేసు లేచి చేశాడు. అక్కడ మాదిరి పెట్టాడు. అక్కడ అది ఏం తెలియజేస్తున్నానంటే యేసు పరిచర్య చేశాడు. హల్లెలూయా. ఆయన పరిచర్య చేయడానికి ఆ భోజన పంక్తిలో నుండి లేచి పనికత్తెరాలు వలె, పనివాని వలె, దాసుని వలె యేసు తువాలు కట్టుకొని పాత్రలో నీళ్ళు తీసుకొని ప్రతి వాని పాదాలని నీళ్ళతో కడిగి తువాలుతో కూడా తుడుస్తూ వచ్చాడు. హల్లెలూయా చెప్తారా? అంటే యేసు ప్రభువాడు అక్కడ ఏమిగా మారాడు? పనివాడుగా మారాడు. చెప్పండి హల్లెలూయా. నీవు నేను కూడా దేవుని కోసం పనివాడుగా మారాలంటే, పరిచర్య చేసేవాడుగా మారాలంటే మన మీద ఉన్న పై వస్త్రాలన్నీ వేసి నడుముకి తువాలు కట్టాలి. ఆమేన్. యేసు అక్కడ తువాలను కట్టాడు. నువ్వు నేను ఈరోజు సత్యమును కట్టాలి. సత్యమును నువ్వు కట్టగలిగితే నువ్వు భారాలు మోస్తావు, దేవుని కోసం పరిగెడతావు, దేవుని కోసం ప్రయాసపడతావు, దేవుని కోసం నువ్వేం చేస్తావు? ఆయన రాజ్యం కోసమే ప్రయాసపడి పరిచర్య చేస్తావు. అప్పుడు ఈ నడుము
దేవుని కోసం పనిచేసే నడుముగా మారాలి అని అంటే ఈ నడుముకి సత్యం అనే దట్టి కట్టండి. ఈ సత్యాన్ని నువ్వు కట్టుకుంటే ఇవన్నీ నువ్వు చేయగలుగుతావు. దీంతో పాటు అపవాదిని కూడా జయించగలుగుతావు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, ఏం చేయగలుగుతావు? ఎలా జయించగలుగుతావు? నువ్వు నడుముని బాగా టైట్ కట్టావు అనుకో, జారిపోవు, పడిపోవు, పతనమవు, లోకం వైపో, కుడికో ఎడమకో తొలగిపోవు, స్థిరంగా ఉంటావు, క్రీస్తులో ఉంటావు, పరిశుద్ధతలో ఉంటావు, వాక్యంలో ఉంటావు, విశ్వాసంలో ఉంటావు. అప్పుడు ఎంత ట్రై చేసినా నువ్వు పడిపోవు. సాతాను అదే చేయాలనుకుంటాడు, పడగొట్టాలని. కానీ నువ్వు సత్యం అనే దట్టి నీ నడుము కడితే నువ్వు పడిపోవు. హల్లెలూయా. పడగొట్టాలని చూసి వాడే పారిపోతాడు, అప్పుడు నువ్వు నిలబడతావు. హల్లెలూయా. రెండవ అంశానికి వెళ్తా, నేను సమయం లేదు కాబట్టి రెండవ అంశాన్ని ఈరోజే చెప్పడానికి ప్రయత్నం చేద్దాం. నీతి అనే మైమరపు. చెప్పండి, ఏమది? నీతి అనే మైమరపు. ఈ నీతి అనే మైమరపు ఎక్కడి నుంచి ధరించుకుంటారు ఈ రోమా సైనికులు అని అంటే, ఈ మెడ భాగం నుంచి, మెడ కింద భాగం నుంచి పొట్ట వరకు, అంటే బెల్ట్ వేసుకుంటారు కదా నడుముకి, అక్కడ వరకు ఒక వస్త్రాన్ని కప్పేసుకుంటారు. హల్లెలూయా చెప్తారా? ఆమేన్. ఆ వస్త్రాన్నే నీతి అనే మైమరపు అని చెప్పబడింది. అంటే షోల్డర్ నుంచి ఈ 2 షోల్డర్స్ని, అనగా మన చెస్ట్ని, కడుపుని, ఇక్కడ నడుము వరకు ఈ ఫ్రంట్ భాగాలంతా కూడా మూసిపెట్టే, కప్పిపెట్టే, కాపాడే ఒక వస్త్రం పేరే నీతి అనే మైమరపు. హల్లెలూయా చెప్తారా? సత్యం అనే దట్టి అనగానే మీకు మనస్సు అనేది గుర్తుకు రావాలి, మైండ్. ఇప్పుడు నీతి అనే మైమరపు అని చెప్పగానే మీకు ఒకటి గుర్తుకు రావాలి, యువర్ హార్ట్. వెరీ గుడ్, నీ హృదయం. చెప్పండి గట్టిగా, ఆమేన్. హల్లెలూయా. ఈ వస్త్రాన్ని వేసుకుంటే హోల్ ఫిజికల్ బాడీని కప్పి ఉంచవచ్చు, కానీ లోపల ఉన్న హృదయాన్ని మాత్రం కప్పి పెట్టలేవు దీని చేత. అయితే నీతి అనే మైమరపు నీ హృదయాన్ని కప్పి పెట్టగలదు. హల్లెలూయా చెప్తారా? ఇది ఫిజికల్ బాడీని మాత్రమే కప్పి పెట్టగలదు ఈ వస్త్రాలు. అయితే ఈ వస్త్రాలు ఆధ్యాత్మికమైన నీ జీవితాన్ని కప్పిపెట్టేదే ఈ యొక్క నీతి అనే మైమరపు. హల్లెలూయా చెప్తారా? ఈ నీతి అనే మైమరపును మనం ధరించాలి. ఆమేన్. చెప్పండి, నీతి అనే మైమరపును మనం ఏం చేయాలి? ధరించాలి. ఏంది నీతి అనే మైమరపు అని అంటే, మన హృదయాన్ని కప్పిపెట్టేది. సాతాను ఎక్కడ బాణాలు వేస్తాడు అని అంటే, హృదయం మీద బాణాలు. ఒక వ్యక్తి యుద్ధం చేసేటప్పుడు డైరెక్ట్గా బాణాలని హార్ట్కే వేసాడు అనుకో, ఏమవుతాడు? చచ్చిపోతాడు. హార్ట్కి ఈ నీతి అనే మైమరపు ఉండింది అనుకోండి, హార్ట్కి వేసినా అది గుచ్చుకోదు, లోపల వెళ్ళి ఈ నీతి అనే మైమరపు ఏం చేస్తుంది? ప్రొటెక్ట్ చేస్తుంది. ఆమేన్. ఈ హార్ట్ని డ్యామేజ్ చేస్తాడు అపవాది, గాయపరుస్తాడు అపవాది. ఎందుకనంటే చాలా హృదయాలు గాయపడుతుంటాయి. కారణం, నీతి అనే వస్త్రం లేని హృదయాలు గాయమవుతాయి. అపవాది వేసే బాణాలు గుచ్చుకుంటాయి. నానా రకాల బాణాలు వేస్తాడు. ఆ బాణాలు గుచ్చుకోకుండా నీ హృదయం సేఫ్గా ఉండాలంటే, నీ హృదయం ఆరోగ్యంగా ఉండాలంటే, నీ హృదయం ఆశీర్వాదంగా ఉండాలంటే, నీ హృదయాన్ని కప్పిపెట్టే నీతి అనే మైమరపు అవసరం. చెప్పండి, ఏ మరపు? హల్లెలూయా. చెప్పండి, ఏ మరపు? నీతి అనే మైమరపు అవసరం. అయితే లేఖనాల్ని మనం చదువుకున్నట్లయితే ఈ నీతి మనకు ఎలాగా వస్తుంది? ఈ నీతిని ఎలా మనం పొందుకోగలం? హల్లెలూయా. త్రూ జీసస్. ఆమేన్. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. ఇందును గూర్చి రాయబడినది ఏమనగా నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడెవడును లేడు. దేవుని వెదుకువారు కలరేమో లేరు. వెదికేవాడు లేడు, నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. హల్లెలూయా.
అందరూ ద్రోవ తప్పిపోయారు, గొర్రెల వలె అందరూ తప్పిపోయారు, ఆదాము నుండి అందరూ. అయితే తప్పిపోయిన వారిలో ఏమీ లేదు, నీతి లేదు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఈ వ్యక్తి, నీతి లేని ఈ మానవాళి తమ స్వనీతి చేత, తన స్వనీతి క్రియల చేత నీతిమంతులు అవ్వాలని ప్రయత్నం చేస్తారు. గమనించాలా, మనం ఏదో మంచి పనులు చేస్తే అది నీతి అనుకుంటున్నాం. కాదు, 3 రకాల నీతి ఉన్నాయి, గమనించాలా. ఒకటి స్వనీతి, సొంత క్రియల చేత నీతిమంతులు కాలేం. రెండవది ధర్మశాస్త్రం వల్ల నీతిమంతులు కాలేం. యేసు ద్వారా మాత్రమే నీతిమంతులు కాగలం. అలా చెప్తారా? ఈ 3 విషయాలని ఇప్పుడు మనం చదవబోతున్నాం. మొదటి విషయం స్వనీతి, అనగా సొంత కార్యక్రియలు, సొంత పనుల వలన నీతిమంతులు కాలేమో. అది రాసుకోండి. నెంబర్ 1 ఏంటి అని అంటే, సొంత క్రియల వలన లేదా మనుషుల క్రియల వలన నీతిమంతులు కాలేం. హల్లెలూయా. 2 వచనాలు చదవండి. మొదటి వచనం యేషయా గ్రంథం 64:6. యేషయా గ్రంథం 64:6. రెండవది రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం. మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీయు మురికి గుడ్డల వలె ఆయను. హల్లెలూయా చెప్తారా? ఇది స్వనీతి. మనుషుల యొక్క సొంత క్రియల వలన నీతిమంతులు అవ్వాలనుకుంటున్నారు. మనుషుల సొంత క్రియల వలన ఏ మనుషుడు కూడా నీతిమంతుడుగా కాలేడు. హల్లెలూయా చెప్తారా? మనుషుల నీతి ఎలాంటిదంట? మురికి గుడ్డ లాంటిది. చూసారండి మురికి గుడ్డని? ఇంట్లో చూసారా మురికి గుడ్డ? ఎట్లాగా మురికి గుడ్డ ఉంటుందో అట్లాగా మనుషుల క్రియల వలన నీతిమంతులు అనుకునేది అది మురికి గుడ్డ లాంటిది. హల్లెలూయా. మనుషులు ఎవరు కూడా వాళ్ళు చేసే మంచి పనుల వలన నేను నీతిగా ఉన్నానని చెప్పలేరు. అది దేవుని దృష్టిలో మురికి గుడ్డ లాంటిదంట. అయితే దాన్నే స్వనీతి అని రాయబడింది, దాన్నే మనుషుల నీతి అని రాయబడింది. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 3వ వచనంలో రోమన్ చాప్టర్ 10:3లో రాయబడింది, ఏలయనగా వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింప పూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. ఈరోజు కూడా చాలా మంది క్రిస్టియన్స్, ఈరోజు కూడా చాలా మంది మన సొంత క్రియల వలన నీతిమంతుడు అని నిరూపించుకోవాలని చాలామంది ఆరాటపడుతూ ఉన్నారు. అయితే నీ సొంత పనుల వలన నీవు నీతిమంతుడు కాలేవు. స్వనీతి దేవుని దృష్టిలో మురికి గుడ్డ లాంటిది. హల్లెలూయా చెప్తారా? స్వనీతి దేవుని దృష్టిలో ఎలాంటిది? మురికి గుడ్డ లాంటిది. అంటే సొంత క్రియల వలన నీవు నీతిమంతుడుగా మార్చబడలేవు అనేది గుర్తుపెట్టుకోవాలి. నెంబర్ టూ ధర్మశాస్త్ర క్రియల ద్వారా ఎవ్వడు నీతిమంతుడు కాలేడు. హల్లెలూయా చెప్తారా? రోమీయులకు రాసిన పత్రిక, అందరూ కూడా రోమీయులకు రాసిన పత్రికలో ఒక వచనాన్ని మీకు చూపిస్తాను. 3వ అధ్యాయం 20వ వచనం. 3వ అధ్యాయం 20వ వచనం వేగంగా. ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. హల్లెలూయా. అమ్మా, ఏ మనిషి కూడా ధర్మశాస్త్రము ద్వారా నీతిమంతుడుగా కాలేరు. ఆమేన్. హల్లెలూయా చెప్తారా? ఒక చిన్న మాట ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మనకి 10 ఆజ్ఞలు ఇజ్రాయేలుకి ఇవ్వబడింది ఆనాడు. ఈ 10 ఆజ్ఞలలో 9 ఆజ్ఞలను గైకొని ఒక ఆజ్ఞను వదిలేసినాడు అనుకో, వాడు ఫెయిల్. హల్లెలూయా. ఏమంటారు? 6 సబ్జెక్టులు ఉంటాయి. 6 సబ్జెక్టులో 5 సబ్జెక్టులకి 100 మార్కులు వచ్చినాయి 5 సబ్జెక్టులో. కానీ 6వ సబ్జెక్టులో నీకు పాస్ అయ్యే మార్కులు రాలేదు. ఇప్పుడు పాస్ లిస్ట్లో వస్తాడా, ఫెయిల్ లిస్ట్లో వస్తాడా?
ఎందుకని 100 వచ్చింది కదా, చెప్పాలి. 100 వచ్చింది కదా, కానీ ఒక సబ్జెక్టులో ఏం రాలేదు, పాస్ అయ్యే మార్కులు కూడా రాలే. ఇప్పుడు మీరు చెప్పండి, ఇతడు పాస్ లిస్ట్లో వస్తాడా, ఫెయిల్ లిస్ట్లో వస్తాడా? మా ఈజీగా చెప్పేస్తాం. సేమ్ లైక్ ఎట్లా అయితే 5 సబ్జెక్టులో 100 వచ్చి ఒక సబ్జెక్టులో ఫెయిల్ అయితే అంతా ఫెయిలే. సేమ్ లైక్ అది ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రమును ఎవడు కూడా నెరవేర్చలేకపోయినాడు, యేసు తప్ప. ఆమేన్ చెప్పాలి గట్టిగా. ధర్మశాస్త్రాన్ని ఏం చేయలేకపోయినారు, కుదరదు, కాదు, అవ్వదు, జరగదు. ఆమేన్. ఈ మాట యాకోబు పత్రికలో ఉంది, కావాలంటే చదవండి ఒకసారి. యాకోబు పత్రికలో యాకోబు ఈ మాట వివరిస్తుంటున్నాడు. యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో 10వ వచనం. ఎవడైనను ధర్మశాస్త్రమంతయు గైకొనియు ఒక ఆజ్ఞ విషయములో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయములో అపరాధి అవుతాడు. హల్లెలూయా చెప్తారా? ఉందా వాక్యమో? ధర్మశాస్త్రంలో అన్నిటినీ ఫాలో అవుతున్నానని చెప్పి అన్నిటినీ ఫాలో అవుతూ ఒక్క ఆజ్ఞ తప్పిపోతే అన్నిట్లో అపరాధి. ఇది యూదుల పరిస్థితి, ఇది ఇశ్రాయేలుల పరిస్థితి. వాళ్ళకి ఏం లేదు, ధర్మశాస్త్రంలో వారి ద్వారా వాళ్ళు ఏం మంతులు అవ్వలేదు, నీతిమంతులు కాలేదు. స్వనీతి వలన మనం ఏమంతులు కాలేం, నీతిమంతులు కాలేం. అప్పుడు నీతిమంతుడు అవుతేనే నీతి అనే మైమరపు ధరించుకునేదానికి అవకాశం. నీతిమంతుడు కాకుండా నీతి అనే మైమరపు రాదు. హల్లెలూయా చెప్తారా? అప్పుడు ఎలా, హౌ ఈజ్ పాసిబుల్? ఈ నీతిని ఎలా మనం పొందుకోగలం? ఈ నీతిని ఎవరిచ్చారు మనకి? ఈ నీతిని ఎలా సంపాదించుకోగలం చూద్దాం. రోమాపత్రిక 3వ అధ్యాయంలో 21, 22 వచనాల్లో రాయబడింది, ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను. ఇప్పుడు ధర్మశాస్త్రం ఏం చెప్తుంది, ప్రవక్తలు ఏం చెప్తుంది? దేవుని నీతి వేరుగా బయలుపడబోతుందని చెప్తుంది. ధర్మశాస్త్రం ద్వారా నీతిమంతుడు కాలేడు, ప్రవక్తల ద్వారా నీతిమంతులు కాలేరు. వేరొక రీతిలో దేవుని నీతి బయలుపడబోతుందని ధర్మశాస్త్రమును ప్రవక్తలు కూడా సాక్ష్యం చెప్పారంట. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. ప్రవక్తలు వచ్చి నీతిమంతులు చేయలేదు, ధర్మశాస్త్రం నీతిమంతులు చేయలేదు. అయితే అవి ఏం చెప్తున్నాయంటే మా వల్ల కాలేదు, బయలుపడబోతుంది అని చెప్తుంది అది. ఆమేన్ హల్లెలూయా. ఆ మాట చూసారా? దేవుని నీతి బయలుపడుచున్నది వేరుగా, ధర్మశాస్త్రమునకు వేరుగా. హల్లెలూయా చెప్తారా? అని ధర్మశాస్త్రమును ప్రవక్తలే సాక్ష్యం చెప్తున్నారంట. అయితే 22వ వచనంలో రాయబడింది చూడండి, అది యేసుక్రీస్తు నందలి మూలమైనదై నమ్మువారందరికి కలుగు దేవుని నీతి అయి ఉన్నది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. అయ్యా, ఒకడు నీతిమంతుడు అవ్వాలంటే యేసు దగ్గరికి వస్తేనే వాడు నీతిమంతుడు. దాన ధర్మాలు చేస్తున్నా, వస్త్రదానం చేస్తున్నా, అన్నదానం చేస్తున్నా, రక్తదానం చేస్తున్నా, ఎన్ని దానాలైనా చేసినా కూడా నీతిమంతుడు కాలేడు. హలో ఆమె చెప్పాలా? ఈ లోకంలో పాపము లేని పరిశుద్ధుడు, నిష్కలంకుడు, నిర్దోషి, పవిత్రుడు, పరిశుద్ధుడు యేసు మాత్రమే. ఆయన మాత్రమే ఒకని నీతిమంతుడుగా చేయగలడు. ఆమె చెప్తారా? మొదటి చదవండి 2 కొరింథీయులు 5:21. ఈ మాటలన్నీ వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్డ్స్, రాసుకోండి. 2 కొరింథీయులు 5:21. ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయన మన కోసం పాపముగా చేసెను. ఏమి ఎరగలేదు యేసు ప్రభువారు?
పాపము ఎరుగని యేసు ప్రభువారు పాపముగా చేయబడ్డాడు. ఎవరి కోసం? దేవుని నీతి కొరకు. ఆమేన్, హల్లెలూయా. ఏం రాయబడిందంటే ఎవరి నీతి కొరకు? మనం ఆయన యందు ఏం పొందడానికి? మనం ఆయన యందు ఏం పొందాలి? చెప్పండి అందరూ. మనం ఆయన యందు దేవుని నీతి పొందుకొనున్నట్లు ఆయన మన కోసం పాపముగా చేయబడ్డాడు. ఆయన పాపి కాదు. యేసుప్రభు పాపియా? పాపి కాదు. లోకంలో ఉండే మనుషులు పాపులు. పాపుల నిమిత్తమై పాపముగా చేయబడ్డాడు. అంటే దాని అర్థం ఏమిటి? మనుషులందరి పాపములను తాను తీసుకొని తన దగ్గర ఉన్న నీతిని మనకి ఇచ్చాడు. అలా చెప్పాలి. ఆయన నీతి గల దేవుడు, మనం నీతి లేని వాళ్ళు. మన దగ్గర ఉన్నటువంటి అనీతిని ఆయన తీసుకొని ఆయన దగ్గర ఉన్న నీతిని మనకిచ్చాడు. అందుకే జీసస్ ఈ లోకానికి వచ్చింది. అందుకే జీసస్ని ప్రతివారు నమ్మాలి, ప్రతివారు జీసస్ని స్వీకరించాలి. అందుకే పాపము పోతుంది, శాపము పోతుంది, ఉగ్రత పోతుంది. అది మాత్రం కాదు, మనలో ఉన్న అనీతి, స్వనీతి, అన్ని నీతి పోయి దేవుని నీతి మన లోపలికి వస్తుంది. ఆమె చెప్పాలి గట్టిగా. ఈ నీతి ఎలా వస్తుంది అనేది అంశానికి వెళ్దాం ఇప్పుడు. ఈ నీతిని ఎలా మనం పొందుకోగలుగుతామో, ఈ నీతిని ఎలాగ యేసయ్య మనకిస్తాడు, ఈ నీతిని ఎలాగ మనం పొందుకోగలం అది మనం చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 10వ వచనము. ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును. నీతి కలగాలంటే ఏం చేయాలా? అది హల్లెలూయా చెప్తారా? ఏమా ఏం కలగాల? నీతి కలగాలంటే ఎక్కడ విశ్వసించాలా? సరిపోయిందా? నీతి అనే మైమారుపు అంటే ఏమిటి? హార్ట్. సరిపోయిందా? ఇప్పుడు సర్వంగా కవచాలు. నీతి అనే మైమరపు ఎక్కడ ధరించుకుంటున్నాం? ఇక్కడి నుంచి ఇక్కడ భాగం వరకు మన హార్ట్లో ఏమి విశ్వసించాలి? క్రీస్తును. చెప్పండి, యేసును. నీ హృదయంలో విశ్వసిస్తే నువ్వు నీతిని పొంది ఉన్నట్లు. అమ్మాయి చెప్తారా? ఒకసారి చెక్ చేసుకోండి, మీ హార్ట్లో జీసస్ ఉన్నాడా? వేరే ఎవరైనా ఉన్నారా? ఒక నిమిషం చెక్ చేసుకోండి. మీ హార్ట్లో జీసస్ని విశ్వసించారా? చాలామంది విశ్వసించకుండానే క్రైస్తవులుగా ఉంటారు. చాలామంది విశ్వసించకుండానే హృదయంలో క్రైస్తవ కుటుంబంలో పుట్టి పెరిగి ఈరోజు తాగుడు వదలలేదు, ఈరోజు మోసాలు వదలలేదు, దుర్మార్గతలు వదలలేదు, సినిమాలు వదలలేదు, సినిమా యాక్టర్లు వదలలేదు. ఈరోజు ఎంత భయంకరంగా ఉన్నారంటే చర్చికి రావడం రక్షణ పొందింది కాదు, నీతిగా ఉండేది కాదు. నీ హృదయమందు యేసు ఉంటేనే, నీ హృదయమందు విశ్వసిస్తేనే. అలా చెప్తారా? కాబట్టి నీతి కలిగినట్లు హృదయంలో ఏం చేయాలి? విశ్వసించాలి. చెప్పండి, నీతి కలిగినట్లు ఏం విశ్వసించాలి? హృదయంలో. ఎంతమంది యేసుని నీ హృదయంలో విశ్వసించారో అప్పుడు నీలో నీతి కలుగుతుంది. యేసుని విశ్వసించకపోతే వాడినిలో ఏమి కలగదు. వాడు నీతి మంతుడు అనుకోవచ్చు, ఒకవేళ వాడిని ప్రజలు నీతి మంతుడు అని చెప్పచ్చు, వాడిని ప్రజలు నీతి మంతుడు అని పొగడొచ్చు. క్రీస్తు లేకుండా ఈ భౌతిక లోకంలో ఏమి చేసినా కూడా అది మురికి గుడ్డ లాంటిదే. అలా చెప్తారా? యేసు మాత్రమే నీతిమంతుడు. ఆయన వద్దకు వచ్చి నువ్వు పొందుకునేదే నీతి గల జీవితం. ఆయన లేకుండా నేను నీతిగా ఉన్నాను అనేది అబద్ధం, ఒట్టి అబద్ధం. అలాంటిది పరలోకాన్ని తీసుకెళ్ళదు. చాలామంది లోకలు అట్లే ఉండారు. నేను యేసుప్రభు నమ్ముకోకపోయినా, యేసుప్రభు దగ్గర రాకపోయినా నేను హాని చేసేలేదు, కీడు చేసేలేదు, మోసం చేసేలేదు, దొంగలించలేదు, అబద్ధం చెప్పలేదు. ఇవన్నీ కాదండి. హల్లెలూయా చెప్తారా? యేసు లేకుండా నువ్వు ఎంత మంచివాడుగా జీవిస్తున్నానని చెప్పినా కూడా నీ లోపల పాపం అనేది దాగి ఉన్నది. అది పోకపోతే, తీయబడకపోతే నువ్వు పవిత్రుడు కాలేవు. యేసు వద్దకు రావాల్సిందే, యేసు వద్దకు రావాల్సిందే. 1 పేతురు గ్రంథంలో 1వ అధ్యాయం చదవండి. 1 పేతురు గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనం. 1 పేతురు 3:18.
ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు. చూడండి ఎంత అద్భుతమైన మాట. మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు, అనీతిమంతుల కొరకు, అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయములో చంపబడి ఆత్మ విషయములో బ్రతికింపబడి పాపముల విషయములో ఒక్కసారి శ్రమపడెను. హల్లెలూయా. మనమందరము కూడా దేవుని సన్నిధానానికి వెళ్ళుట కొరకు, దేవుని ఎదుటకి తెచ్చుట కొరకు అనీతిమంతుల మనం, నీతి లేని వాళ్ళ మనం, పాపిష్టి జనం మనం. అయితే మనలో ఉన్న అనీతిని, మనలో ఉన్న స్వనీతిని, మనలో ఉన్న పాపిష్టి కార్యాలని నీతిమంతుడైన యేసు రక్తము ద్వారా పవిత్రులుగా చేసి నీతిమంతులుగా మార్చి నిత్య స్వరాజ్యానికి, రాజ్యానికి తీసుకెళ్ళడానికి 2000 సంవత్సరాల క్రితం యేసు భూలోకానికి వచ్చాడు. ఆమె చెప్తారా? ఇప్పుడు నీవు నీతిమంతుడు అవ్వాలి అంటే యేసుని హృదయంలో విశ్వసిస్తే నువ్వు నీతిమంతుడు అవుతావు. హల్లెలూయా. నీ హృదయంలో, నీ గుండెలో యేసు ఉన్నాడు అని అంటే నీవు నీతి అనే మైమరపు కలిగి ఉన్నావని అర్థం. నేను చెప్తున్నాను, ఈ వస్త్రం ఈ భౌతిక శరీరాన్ని కప్పిపెడుతుంది, నీతి అనే మైమరపు నీ హృదయాన్ని కప్పిపెడుతుంది. నీ హృదయంలో ఏ దురాభిమాన పాపాలు రాకుండా, నీ హృదయాన్ని పాడు చేసే చీకటి పాపిష్టి కార్యాలు రాకుండా నిన్ను కాపాడగలిగేది జీసస్ క్రైస్ట్. నీ హృదయంలో విశ్వసిస్తే నీ హృదయం చాలా భద్రంగా ఉంటుంది. నీ హృదయంలో ఏ పాపిష్టి కార్యాలు రావు, పరిశుద్ధంగా ఉండగలుగుతుంది. ఈ నీతి అనే మైమరపు ఏంది అనుకుంటున్నారు? క్రీస్తుని విశ్వసించటమే. హల్లెలూయా. బిలీవ్ క్రైస్ట్. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే దీన్ని మనం ఎలా పొందుకోగలుగుతాం? టు ఫెయిత్, విశ్వాసం ద్వారా. చెప్పండి, టు ఫెయిత్. నువ్వు విశ్వసించటం ద్వారానే. రోమన్ చాప్టర్ 5:1 వేగంగా చదవండి. రోమన్ చాప్టర్ 5వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడే. దేని మూలముగా? విశ్వాసం మూలముగా. ఎవరిని విశ్వసించడం మూలముగా? యేసు ప్రభుని. ఎక్కడ విశ్వసించాం? హృదయంలో. వెరీ గుడ్. హల్లెలూయా చెప్తారా? ఎక్కడ విశ్వసించాం బ్రదర్? హృదయంలో విశ్వసించటం మూలంగా మనం ఏ మంతులమైనాం? నీతిమంతులమైనాం. నీతిమంతులుగా చేయబడ్డాం. మనం పుట్టినప్పటి నుంచి, లేదా మన పెరిగిన యేసు ప్రభు రాకముందు నుంచి నీతిమంతులు కాదు. యేసు ప్రభు రావడానికి, ప్రభు దగ్గరికి రావడానికి ముందు మనమందరం అనీతిమంతులం. యేసుని విశ్వసించుట ద్వారా నీతిమంతులుగా మార్చబడ్డాం. ఆమె చెప్తారా? అయితే అదే 9వ వచనం కూడా చదవండి. 5:9లో. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడే. దేని వలన? చెప్పాలి గట్టిగా. ఎవరి వలన? యేసు రక్తం. యేసు రక్తం ఏం చేస్తుంది? మనల్ని నీతిమంతులుగా తీర్చుతుంది. హల్లెలూయా. ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడుదుమో. హల్లెలూయా చెప్తారా? ఇదే అండి మా ప్రసంగం. ఇదే మేము కొట్టుకుంటున్నాం లోకంలో. రండి యేసే దగ్గరికి రండి అని అంటే ఆయన తక్కువ కులస్తుల దేవుడు, ఆయన అది ఇది అని ఎన్నో అడ్డులు పెడుతున్నారు. యేసు దగ్గరికి వస్తేనే నీతిమంతుడుగా మార్చబడతాడు. ఆమె చెప్తారా? యేసు రక్తమే ప్రతి వారి పాపములను కడిగి పరిశుద్ధులుగా మార్చి నీతిమంతులుగా. పాపములు కడగబడక పొండా నీతిమంతుడు కాలేడు. పాపములను కడగడానికి యేసు తన స్వరక్తాన్ని కార్చాడు. హల్లెలూయా చెప్తారా? మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయములో 7వ వచనంలో కూడా రాయబడి ఉన్నది. 8-9వ వచనంలో కూడా. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల ఆయన మనము 9 చదవండి, సమయం లేదు. 9 చదవండి. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. ఏమి నీతి? దుర్నీతి. చెప్పండి. మనుషుల నీతి ఏమి నీతి? దుర్నీతి, స్వనీతి, మురికి గుడ్డ లాంటి నీతి. దీన్ని అన్నిటి నుండి కడిగి వేసి
క్రీస్తు వలె నీతిమంతులుగా ఆయన మార్చుతాడు. హల్లెలూయా. రోమాపత్రిక 4:25లో రాయబడింది, యేసు ప్రభు రక్తం మాత్రం కాదు, యేసు ప్రభు నామాన్ని విశ్వసించడం మాత్రం కాదు, యేసు ప్రభు వారు ఆయన పునరుత్థానుడైనది కూడా మన నీతిమంతులుగా మార్చుట కొరకే. చూడండి రోమాపత్రిక 4:25. ఆయన మన అపరాధముల నిమిత్తము, ఆయన మన అపరాధాల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకు లేపబడెను. హల్లెలూయా. మన అపరాధములను నిమిత్తము ఏం చేయబడ్డాడు చెప్పాలా? మన అపరాధాల నిమిత్తము అప్పగించబడ్డాడు, మనల్ని నీతిమంతులుగా తీర్చుడు నిమిత్తము లేపబడ్డాడు. ఆమేన్. అపరాధాలలో ఉంచుకొని నీతిమంతులుగా మార్చబడగలమా? అప్పుడు ఫస్ట్ ఏం పోవాలి? అపరాధాలు పోవాలి. హల్లెలూయా. అపరాధాలు పోవడానికి ఆయన ఏం చేయబడ్డాడు? అప్పగించబడ్డాడు. ఎక్కడికి? మరణమునకు, సిలువకు, తన ప్రాణాన్ని పెట్టుటకు తన్ను తానే అప్పగించుకున్నాడు. ఆ గెత్సెమనే తోటలో యేసు ప్రభుని పట్టుకోవడానికి వచ్చినప్పుడు ఆయన తన్ను అప్పగించుకున్నాడు. హల్లెలూయా. ఆమేన్. నేనే పట్టుకోండి అని అంటాడు. నేను ప్రాణము పెట్టుటకు వచ్చి తిని ప్రాణము తీయుటకు కాదు, నా ప్రాణమునే పెట్టుచున్నాను. హల్లెలూయా. నేను సమస్త గొర్రెల కొరకు సమృద్ధి జీవం ఇవ్వడానికి కొరకు నా ప్రాణం పెట్టాను అన్నాడు. యేసయ్య అద్భుతంగా అప్పగించబడింది మన కొరకే, తిరిగి లేపబడినది కూడా మన కొరకే. అప్పగించబడినది అపరాధముల నుండి మనల్ని పవిత్రులుగా చేయడానికి, ఆయన పునరుద్ధానుడై లేపబడింది నీతిమంతులుగు అని తీర్చడానికి. అంటే ఏమిటి అర్థం అంటే, దాని అర్థం ఇంతవరకు వీళ్ళు చేసిన అపరాధాలన్నిటినీ నేను భరించేశాను, ఈ అపరాధాలకు వెల చెల్లించేశాను, ఈ అపరాధాలకు రుణము, ఇది ఒక రుణం, ఈ రుణాన్ని నేను కట్టేశాను, ఈ రుణాన్ని నేను తీర్చేశాను. వీళ్ళు ఇక రుణస్థులు కాదు, అప్పు వాళ్ళు కాదు, అపరాధులు కాదు, వీరు దోషులు కాదు, వీరు శిక్షకు అర్హులు కాదు. వీరి మీద ఉండే శిక్ష నేను భరించేశాను, ఈ బిడ్డల మీద ఉండే భారాన్ని నేను మోసేశాను. అందుకే జీసస్లోకి వచ్చేస్తే ఈ శిక్ష అంతా ఆయన పెయిడ్ చేసేసాడు అన్నీ సిలువలో. ఇవన్నీ ఉండదు మనకి, రాడివాడికి ఇవన్నీ ఉంటుంది. అదే చెప్తా ఉంది క్రైస్తవం. హల్లెలూయా చెప్తారా? అందుకే ఈ అపరాధాలు పోయిన వాడే నీతిమంతుడు, అపరాధాలతో ఉండేవాడు నీతిమంతుడు కాడు. అపరాధాలను తొలగించి వేసింది మన ప్రభు అయిన యేసుక్రీస్తు. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయనకు మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. ఒక 4 ఆశీర్వాదాలు చెప్తాను. ఈ నీతి అనేటటువంటి జీవితాన్ని కలిగి ఉన్నవారు పొందుకునే బ్లెస్సింగ్స్ ఉన్నాయి. ఏంటి ఆ బ్లెస్సింగ్స్? నెంబర్ 1, వేగంగా చదవండి. నెంబర్ 1, వాళ్ళు పొందుకునే బ్లెస్సింగ్స్ ఏమిటి అని అంటే, విశ్వాసములో నుండి అధిక విశ్వాసములోనికి అభివృద్ధిలోకి నడిపించబడతారు. రోమాపత్రిక 10వ అధ్యాయము 4వ వచనం. నెంబర్ 1, విశ్వసించు ప్రతివానిని నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమీపమై ఉన్నాడు. హల్లెలూయా. విశ్వసించు ప్రతివానికి ఏం కలుగుతుంది? నీతి కలుగుతూ ఉంటుంది. హల్లెలూయా. ఈ అధ్యాయం అంతటా, 10వ అధ్యాయం అంతటా ఇంట్లో మీరు చదివి చూసినప్పుడు నీతి కలిగే కొలది, పెరిగే కొలది విశ్వాసంలోను వేరుపారుతూ ఉంటాడు, విశ్వాసంలో వేరుపారుతూ ఉంటాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసం ద్వారా నీతి కలుగుతుంది, నీతి ద్వారా విశ్వాసం కలుగుతుంది. హల్లెలూయా చెప్తారా? అంటే డెవలప్ అవుతుంది, పరివర్తన చెందుతుంది, అభివృద్ధిలోకి వస్తారు. కాబట్టి నెంబర్ 1, ఇక రోమాపత్రిక 4:9లో ఆ వచనం రాయబడింది. ఆనాడు అబ్రహాం దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని రాయబడింది. చదవండి, ఈ ధన్యవచనము చదవండి వేగంగా. రోమాపత్రిక 4:9, రోమాపత్రిక 4:9. సున్నతి గలవారిని గూర్చి చెప్పబడినదా? సున్నతి లేని వారిని గూర్చి కూడా
చెప్పబడినదా అబ్రహాము యొక్క విశ్వాసం అతనికి నీతి అని ఎంచబడెను. నీతి అని ఎంచబడెను. ఉన్నాము కదా. మంచిది. అది ఏ స్థితి యందు ఎంచబడెను? అది ఏ స్థితి యందు ఎంచబడెను? స్తోత్రం దేవునికి స్తోత్రం. 4:9 మరొకసారి చదవండి. ఫోన్ వచ్చి డిస్టర్బ్. ధన్యవచనము ప్రభు చేత 8 కూడా చదవండి. ప్రభు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. ఈ ధన్యవచనము సున్నతి గల వారిని గూర్చి చెప్పబడినదా సున్నతి లేని వారిని గూర్చి కూడా చెప్పబడినదా అబ్రహాము యొక్క విశ్వాసం అతనికి నీతి అని ఎంచబడినను చున్నాము గదా. హల్లెలూయా చెప్తారా? ఆమేన్. హల్లెలూయా. అలాగే 3వ అధ్యాయంలో కూడా 28వ వచనం రాయబడింది. కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసము వలననే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని ఎంచుచున్నాము. హల్లెలూయా. కావున మనము నీతిమంతులుగా క్రీస్తు ద్వారా మాత్రమే అవుతున్నాం. అందుకని విశ్వాసములో ఏం పారాలి? వేరు పారాలి. విశ్వాసంలో ఉండాలి. క్రీస్తు పట్ల విశ్వాసం ద్వారానే ఏం కలిగింది? నీతి కలిగింది. ఆ నీతిలో ఇంకా నడవగా ఆ నీతిలో ఇంకా నిలవగా ఆ నీతిని మనం ధరించుకొనగా ఇంకా విశ్వాసంలో వేరు పారుతూ ఉంటాం. హల్లెలూయా. నెంబర్ 2 ఆయన మార్గములలో నడుచుకుంటాం. ఆయన వేలో నడుచుకుంటాం. లోకం నడిపించే మార్గంలో నడవం. చదవండి 1 కొరింథీయులు 15:34. 1 Corinthians chapter 15 verse 34. ఏం ప్రవర్తన? నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి. ఏం ప్రవర్తన? నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి. నీతిలో జీవించేవాడు ఏం చేయకూడదు? పాపం చేయకూడదు. ఎందుకంటే హార్ట్లో ఏముంది? నీతి. నీ హార్ట్లో ఎవరిని విశ్వసించావు? క్రీస్తుని. ఆ క్రీస్తుని విశ్వసించడం ద్వారా నువ్వు ఏమంతుడిగా మారావు? పాపము లోకాశలు నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు చెప్పాలి, నేను అనీతిమంతుడిని కాదు, నేను నీతిమంతుణ్ణి. దేవుడు నన్ను నీతిమంతుడిగా మార్చాడు. ఈ పాపము చేయ తగదు నాకు, ఇలా నేను ప్రవర్తించడం తగదు నాకు. నీ ప్రవర్తన మారుతుంది. నీతి ప్రవర్తన గలవారై. హల్లెలూయా. అలాగే కీర్తనలో 23:3 రాయబడింది, నీతి మార్గములో ఆయన నడిపిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఏ మార్గంలో? నీతి మార్గంలో. 23:3 మరలా రాసుకొని చదువుకోండి. 2 కొరింథీయులు 6:7 చదవండి. 2 కొరింథీయులు 6:7 వేగంగా ముగిస్తూ ఉన్నాను. సత్యవాక్యము చెప్పుట వలనను దేవుని బలము వలనను కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి. ఏం ఆయుధము? నీతి ఆయుధం. ఎక్కడెక్కడ కలిగి? కుడి ఎడమల. ఏం ఆయుధం? చెప్పండి. ఏం ఆయుధం? చెప్పండి. నీతి ఆయుధం. కుడి ఎడమల నీతి ఆయుధం కలిగి మనం ఏం చేయాలా? సత్యమును చెప్పాలా. హల్లెలూయా. చివరి ఆశీర్వాదాన్ని చూస్తాం. మత్తయి సువార్త 5:20, మాథ్యూస్ చాప్టర్ 5:20. చివరిగా 2 మాటలు మాత్రం ఉన్నాయి. శాస్త్రుల నీతి కంటేనో పరిసయ్యుల నీతి కంటేనో మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో నేరరని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. యేసు ప్రభువు వారు చెప్పిన మాట పరిసయ్యుల శాస్త్రుల నీతి. ఈ పరిసయ్యుల నీతి, శాస్త్రుల నీతి ఎలాంటిదంటే స్వనీతి, దుర్నీతి. ధర్మశాస్త్రాన్ని ప్రకారంగా నీతిమంతులు అయిపోయినామని విర్రవీగినట్టున్నటువంటి నీతి. హల్లెలూయా.
కానీ వాళ్ళ నీతి కంటే మీ నీతి అధికము కాని ఎడలా. అది ఎవరిచ్చిన నీతి, అధికమైన నీతి అని అంటే మన ప్రభు అయిన యేసు ద్వారా కలిగిన నీతి. హల్లెలూయా. అప్పుడు మనలో ఏం అధికం అవ్వాలి? నీతి అధికం అవ్వాలి. ఎవరి నీతి కంటే? శాస్త్రుల నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే మన నీతి. అది ఎవరిచ్చే నీతి? యేసు ఇచ్చిన నీతి అధికము కాని ఎడల మీరు ఏ రాజ్యానికి వెళ్ళరు. అప్పుడు పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే దేవుడు మనలో ఏం చూస్తాడు? నీతి. హల్లెలూయా చెప్దామా? అప్పుడు నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళాలన్నా నీతి కావాలి. అపవాది బాణాలు నీ హృదయానికి గుచ్చుకోకుండా ఉండాలన్న నీతి అనే మైమరపు కావాలి. నీతిని నీవు కలిగి ఉండడమే నీతి అనే మైమరపును కలిగి ఉండడం. ఆమేన్. చివరి మాట 6:33 మత్తయి. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడెను. ఆమేన్. దేని వెతకాలి? క్రైస్తవ లోకంలో, క్రిస్టియన్ కమ్యూనిటీలో చాలా ప్రాముఖ్యమైన వర్డ్, చాలా ప్రాముఖ్యమైన పని ఇది రెండే. మొదట ఆయన రాజ్యాన్ని వెతకాలి, నీతినే వెతకాలి. హల్లెలూయా చెప్తారా? ఈరోజు ఆయన రాజ్యాన్ని వదిలేసినారు, ఆయన నీతిని వదిలేసినారు, అవన్నిటిని వెతుకుతూ ఉంటారు. ఎవన్నిటిని? వాళ్ళకు కావలసిన అన్నిటిని వెతుకుతూ ఉన్నారు. దొరికిందా? దొరకదో? రాసి పెట్టుకోండి. దొరకదో? రాసి పెట్టుకోండి. హల్లెలూయా. దేవుని రాజ్యానికి, దేవుని నీతికి దూరంగా ఏ మనుషుడైతే బతుకుతాడో వాడికి దొరకదో. వాడు కొదవలోనే ఉంటాడు, వాడు లేమిలోనే ఉంటాడు, వాడు దరిద్రంలోనే ఉంటాడు. ఓహోను వస్తుంది, తుస్సని వెళ్ళిపోతుంది అన్నీ. హల్లెలూయా చెప్తారా? ఏది నిలబడదో, ఏది మిగలదో, ఏది మిగిల్చలేవు, గొప్పవాడు కాలేవు. గుర్తుపెట్టుకో. ఆయన రాజ్యాన్ని వదిలేసి నువ్వు లోక రాజ్యాన్ని ఎంత ప్రాకులాడినా నువ్వు గొప్పవాడు కాలేవు, కాలేవు, కాలేవు. 100 సార్లు చెప్తా, కాలేవు. దేవుని రాజ్యాన్ని, ఆయన నీతిని ఎవరైతే వెతుకుతారో, పాస్టర్ చూడకపోయినా పర్వాలే, సంఘం చూడకపోయినా పర్వాలే, హెవెన్లీ గాడ్ చూస్తున్నాడు. నువ్వు ఎన్ని రోజులు ఆరాధనకు వస్తున్నావు, ఎన్ని రోజులు ప్రార్థన చేస్తున్నావు, ఎన్ని రోజులు వాక్యం చదువుతున్నావు, నువ్వు దేవుని రాజ్యానికి ఎంత సమయం ఇస్తున్నావు, దేవుని నీతిని వెతకడానికి ఎంత సమయాన్ని నువ్వు వాడుతున్నావు, నీ ధనాన్ని ఎట్లా వాడుతున్నావు, నీ సమయాన్ని ఎక్కడ వాడుతున్నావు, ప్రతిదాన్ని దేవుడు చూస్తున్నాడు. గుర్తుపెట్టుకో. దేవుని కళ్ళు కప్పి ఏమార్చలేవు. ఆయన కళ్ళు లేని దేవుడు కాదు, కళ్ళు ఉన్న దేవుడు. ఆయన చెవులు ఉన్న దేవుడు, ఆయన వినే దేవుడు, ఆయన చూసే దేవుడు. గుర్తుపెట్టుకో. మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని మొదట వెతకాలి. మనోళ్ళు ఏం చేస్తున్నారు? వెతకాల్సినంత వెతికేసి కష్టాలు వచ్చినప్పుడు, కన్నీళ్ళు వచ్చినప్పుడు, అవసరతలు వచ్చినప్పుడు, దుఃఖంలో వచ్చినప్పుడు, అప్పుడు సంఘం, అప్పుడు పాస్టర్, అప్పుడు ప్రార్థన, అప్పుడు దేవుడు, అన్నిటిని వెతుకుతా ఉన్నావు. అందుకే దొరకట్లేదు, అందుకే రావట్లేదు, రాదు. దేవుని మొదటగా నీ మైండ్లో దేవుడు ఉన్నాడా? ధనం ఉందా? దేవుడు ఉన్నాడా? లోకముందా? నీవు దేవుణ్ణి వెతకగలిగితే అవన్నీ, ఎవరిని బ్రదర్, ఎవరిని సిస్టర్, ఎవరినమ్మా, నీకేం కావాలో అవన్నీ, నీకేం కావాలి అవన్నీ, నీకేం కావాలి, ఏం కావాలి. అది ఎందుకు దొరకలేదు తెలుసా? నువ్వు దాన్నే వెంటాడుతున్నావు, అందుకు దొరకదు. దాని వెనకాలే పరిగెడుతున్నావు, దొరకదు. దానికే సమయాన్ని వెచ్చిస్తున్నావు, దొరకదు. ఆయనకు మొదట స్థానం ఎక్కడిచ్చావు? వదిలేసావు. మొదట అని రాయబడింది అక్కడ. అందుకే ఫస్ట్, ఇంగ్లీష్లో ఫస్ట్, ది ఫస్ట్. నీ లైఫ్లో ఎవరు ఫస్ట్ ఉన్నారు? మొబైల్ ఫోనా? నీకు లైఫ్లో ఎవరున్నారు ఫస్ట్? యువర్ వర్క్, నీ ధనమా, డబ్బా, మనీ, నీ లైఫ్లో ఎవరున్నారు ఫస్ట్? నీ లైఫ్లో జీసస్ ఉంటే యువర్ లైఫ్ ఇస్ బెస్ట్. ఆయన ఫస్ట్ ఉంటే నీ లైఫ్ ఇస్ బెస్ట్. వేరే ఏది ఉన్నా వరస్ట్, నీ లైఫ్ ఇస్ వరస్ట్. అలా చెప్తారా? నీ లైఫ్ వరస్ట్గా వెళ్ళిపోతుంది. గుర్తుపెట్టుకోండి. వరస్ట్గా ఉండే లైఫ్ బెస్ట్గా రావాలంటే ఫస్ట్ నీ లైఫ్లోకి జీసస్ని పెట్టు. ఆయన రాజ్యాన్ని వెతుకు. ఆయన రాజ్యం అంటే ఏంటి? నీతియు సమాధానం. ఆయన రాజ్యం అంటే ఏంటి? వర్డ్ ఆఫ్ గాడ్. ఆయన రాజ్యం అంటే ఏంటి? ఆయన రాజ్య స్వార్థ చెప్పడం. నీతిని వెతుకు. ఇది ఉంటే
ఈ భూమిలో అవన్నీయో. చెప్పండి, ఇట్లా చెప్పండి, అవన్నీయో. ఇట్లా చెప్పండి, అవన్నీయో. ఎవన్నీ? నీ అవసరతలన్నీయో, నీకు కావలసినవన్నీయో, నువ్వు ఎదురు చూస్తున్నవన్నీయో, నువ్వు పోరాడుతున్నవన్నీయో, నువ్వు ఆశిస్తున్నవన్నీయో వస్తాయి, వస్తాయి. హల్లెలూయా. నువ్వు ఆయన రాజ్యాన్ని, నీతిని రెండోసారి మూడోసారి ఆడో లాస్ట్ పెట్టేసి అన్నీ కావాలంటే రానే. ఇదే ప్రాబ్లం ఈరోజు. నీ కొరతకు కారణం అదే, నీ సమస్యకు కారణం అదే. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నీతి అనే మైమర్పు తొడుక్కొని ఉంటే ఈ హార్ట్లో వేసే గమనములు, ఈ హార్ట్లో దేవుడికి ఇష్టం లేని దురభిమానములు, వ్యభిచారములు, వేశ్యములు ఈ హార్ట్ లోపలికి రాకూడని ఏది లోపలికి రాదో. నీతి అనే మైమర్పు కలిగి ఉన్నదని హార్ట్. నీతి అనే మైమర్పు తొడుగుని ఉన్నారా? ఉంటే లేచి నిలబడదు అందరూ కూడా. మూడవ వారు నెక్స్ట్ వీక్ రిమైనింగ్ సర్వాంగ కవచంలో రిమైనింగ్ది మాట్లాడదాం. సర్వాంగ కవచం 2 మాట్లాడుకున్నాం. సత్యం అనే తట్టి మనస్సులో ఉండాలి. రెండవది నీతి అనే మైమర్పు హార్ట్లో ఉండాలి, హృదయం. నీ లోపల నీతి, యేసు అనే నీతి ఉందా? ఆ నీతి అనే యేసు ఉన్నాడా? అందరు కళ్ళు మూసుకోండి, ఎవరు కళ్ళు తెరవద్దు, పక్కలో వెనకాల ఎక్కడ చూడొద్దు. మీ కుడి చేతిని తీసి మీ హార్ట్ మీద పెట్టండి. చెక్ ఇట్ యువర్ హార్ట్, చెక్ ఇట్ యువర్ హార్ట్. డాక్టర్లు చెక్ చేయకముందే నువ్వు చెక్ చేయి, మంచిది. డాక్టర్లు చెక్ చేస్తే డబ్బులు ఇవ్వాలా? డాక్టర్లు చెక్ చేస్తే ఏదేదో ఉంది హార్ట్లో అంటాడు, యేసయ్యా నా హార్ట్లోకి వచ్చాయి, హార్ట్ స్ట్రోక్ రాదో. హార్ట్ పవిత్రంగా ఉంటుంది, హార్ట్లో ఏ ప్రాబ్లం ఉండదో. హార్ట్లో ఉండాల్సినవి యేసే ఉంటే అసలు ఏ బాధ ఉండదు నీకు. ఈరోజు ఎన్నో రకాల ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఉన్నాయి, కారణం హార్ట్ లోపల యేసే లేడు. ఈరోజు అనేక రకాల వ్యాధి పోరాటం, వ్యాధి భారం, వ్యాధి భయం, కృంగుదల ఈరోజు హార్ట్ని పట్టేసినాడు అపవాది. యేసునామములో చెయ్యి సైతానా. అనేక హృదయాలలో చీకటి, అనేక హృదయాల్లో పాపం, అనేక హృదయాల్లో కోపం, చేదు, అనేక హృదయాల్లో దేవునికి ఇష్టం లేనివి ఉన్నాయి. ఇవన్నీ కడగమని చెప్పు. యేసయ్యా, హృదయ శుద్ధిని ప్రేమించే యేసయ్యా, నీ రక్తము చేత నా దుర్నీతిని కడగండి, నా స్వనీతిని కడగండి. క్రియల వలన నేను నీతిమంతుడని బిల్డప్ ఇస్తా ఉన్నా. నేను ప్రేయర్ చేయకపోయినా, వాక్యం చదవకపోయినా, ప్రాక్టీస్ చేయకపోయినా నేను నీతిగానే ఉన్నానని అది మురికి గుడ్డ లాంటిది. క్రీస్తుని ఫెయిత్ చేయకుండా, క్రీస్తుని బిలీఫ్ చేయకుండా, క్రీస్తు హృదయంలో లేకుండా, క్రీస్తు మన మనసులో లేకుండా, మన బ్రతుకులో లేకుండా అది నిజమైన రైచియస్నెస్ కాదు. దేవా, నీతి అనే మైమర్పు నా హృదయానికి వేసుకుంటాను, ఏ దురమైన పాపలో పడిపోను. దేవా, నా హృదయంలో రండయ్యా, నా హృదయంలో రండయ్యా, నా హృదయం అంతా నీకే. నా హృదయం నేను సింహాసనంగా వేస్తున్నాను. నా హృదయంలో ఆశీనులు అవ్వండి యేసయ్యా అని చెప్పండి. నా హృదయంలో ఆశీనులు అవ్వండి, నా హృదయంలో కొలువై నిలువై ఉండండి. నా హృదయాన్ని నీకు ఇస్తున్నానయ్యా. అందరూ అప్పగించుకుందామా, అందరూ అప్పగించుకుందామా. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. అందరూ అప్పగించుకుందామా, అందరూ అప్పగించుకుందాం. హల్లెలూయా. రిమకమ శబలబా. అందరూ కూడా మన హృదయాల్ని దేవునికి అప్పగించుకుందామా. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. శుద్ధ హృదయం కలుగజేయుమా, శుద్ధ హృదయం కలుగచేయుము, శుద్ధ హృదయం కలుగజేయుము.
అందరూ చేతులు ఎత్తి పాడదామా? శుద్ధ హృదయం కలుగా జయము, శుద్ధ హృదయం కలుగా జయము, శుద్ధ హృదయం కలుగా జయము. నీ వాత్సల్యము, నీ బాహుల్యము, నీ కృప కనికరము చూపించుము. నీ వాత్సల్యము, నీ బాహుల్యము, నీ కృప కనికరము చూపించుము. పాపము చేశాను, దోషినయ్యున్నాను, పాపము చేశాను, దోషినయ్యున్నాను, తెలిసి ఉన్నది నా అతిక్రమమే, తెలిసి ఉన్నది నా పాపములే. నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకొందునయ్యా, నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకొందునయ్యా. శుద్ధ హృదయం కలుగా జయము, శుద్ధ హృదయం కలుగా జయము. నాలోనా 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 పడండి. నాలోనా 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 శుద్ధ హృదయం కలుగా చేయము, శుద్ధ హృదయం కలుగా చేయము. అందరూ రెండు చేతులు దేవుని వైపు చాపుదాం. నాలోనా 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 శుద్ధ హృదయం కలుగా చేయము, శుద్ధ హృదయం కలుగా చేయము. మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, మా క్రియలు మురికి గుడ్డ లాంటివి. ధర్మశాస్త్రం వలన ఎవరు నీతిమంతులుగా తీర్చబడలేదు. యేసయ్యా, మేము నీతిమంతులుగా చేయబడుటకే లోకానికి వచ్చి మా దుర్నీతిని, మా స్వనీతిని మీ రక్తము చేత కడిగి మా అపరాధముల నుండి మమ్మల్ని విమోచించి పునరుద్ధానుడై తిరిగి లేవటం ద్వారా మమ్మల్ని నీతిమంతులుగా మార్చారయ్యా. మేము కలిగి ఉన్నటువంటి నీతి మా స్వనీతి కాదయ్యా, మా సొంత నీతి కాదయ్యా, నిన్ను విశ్వసించటం ద్వారా పొందుకున్న నీతి ప్రభా. నా గుండెలో ఆ నీతి ఉండని, ఆ నీతి అనే మైమరుపు నాకు అవసరం. నీతిగల ప్రవర్తన, నీతిగల జీవితం మేము జీవించి అపవాదిని, లోకాన్ని, పాపాన్ని ఎదుర్కొని నీ కొరకై విజయమును సాధించేవారుగా మార్చండి. మీరు మాట్లాడిన మాటలు ఈ జీవిత కాలం అంతటా కూడా ఇట్టి నీతిలో వారు స్థిరపడినట్లు కృప దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చెప్తాం గట్టిగా, హల్లెలూయా. పాట పాడుతుండగా ప్రభు కొరకు కానుకలు సమర్పిద్దాం. పాట పాడండి. పిల్లలు స్రవంతి, హరిత వారు ముందుకు వచ్చి ఓ పాట పాడి ప్రభుని మహింపరుస్తారు కనుక పాట పాడుతుండగా ప్రభు కొరకు కానుకలు
దశ భాగాలు పట్టుకుందాం. త్వరగా బల కార్యక్రమానికి వెళ్దాం. హల్లెలూయా. నిత్యం నిలిచేది నీ ప్రేమే యేసయ్యా, నిలకడగా